కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి అనిల్ లేడు నర్సరావుపేట వెళ్ళిపోయాడు, ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడతారు, ఇక్కడ వచ్చేది తెలుగుదేశం పార్టీయే, చంద్రబాబు నాయుడు గారు మాకే చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంగతి చూడమని ఎదుకొస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు, మిమ్మల్ని ఎవరిది సంగతి చూస్తానన్నారు. నేను నర్సరావుపేట పోయినా, అక్కడి నుంచి లేకపోతే ఇంకొక దూరం పోయినా, నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందొచ్చి నిలబడతా. నన్ను దాటే నా కార్యకర్తలు కలకను జగన్మోహన్ రెడ్డి గారు వారని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మళ్లీ చెప్తా ఉన్నా, ఎవరైనా తోక జాడించి బెదిరించడం మొదలు పెడితే మళ్లీ వచ్చి తోలు తాట తీస్తా. నేను నర్సరావుపేటకు పోయినాను, నెల్లూరు నగరం ఏమిలే, ఇది నాకు ఒక కన్ను లాంటిదే, ఇక్కడే ఉంటా, ఇక్కడికి వస్తా, ఎక్కడైనా ఆపరేట్ చేస్తా. నా కార్యకర్తలు గాని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జోలికి గాని వచ్చి ఇట్లాంటి ఎదవ బెదిరింపులు గాని చేస్తే నేను రిలీజ్ కూడా చేయగలను. ఆడియో అసహ్యంగా ఉంటది. ఆ చీప్ గాడి గారి గురించి, వాడి గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడటం వేస్ట్ కాబట్టి చూపలా. కాలు ఎరగొట్టుకొని ఒక పసివాడు కాలు ఎరగొడితే ఇంట్లో పడుకున్నాడు, వాడిని కూడా ఏం చేయలేం. ఈడంటే మా కార్యకర్తలు టచ్ చేస్తాడంట. వాడు మగోడైతే టచ్ చేయమను. నిజమైన మగోడు అధికారం ఉన్నా లేకపోయినా రొమ్మించుకుని నిలబడతాడు. రేపు మేము వస్తాం, మనం వచ్చేది లేదు, సచ్చేది లేదు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి అనిల్ లేడు నర్సరావుపేట వెళ్ళిపోయాడు, ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడతారు, ఇక్కడ వచ్చేది తెలుగుదేశం పార్టీయే, చంద్రబాబు నాయుడు గారు మాకే చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంగతి చూడమని ఎదుకొస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు, మిమ్మల్ని ఎవరిది సంగతి చూస్తానన్నారు. నేను నర్సరావుపేట పోయినా, అక్కడి నుంచి లేకపోతే ఇంకొక దూరం పోయినా, నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందొచ్చి నిలబడతా. నన్ను దాటే నా కార్యకర్తలు కలకను జగన్మోహన్ రెడ్డి గారు వారని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మళ్లీ చెప్తా ఉన్నా, ఎవరైనా తోక జాడించి బెదిరించడం మొదలు పెడితే మళ్లీ వచ్చి తోలు తాట తీస్తా. నేను నర్సరావుపేటకు పోయినాను, నెల్లూరు నగరం ఏమిలే, ఇది నాకు ఒక కన్ను లాంటిదే, ఇక్కడే ఉంటా, ఇక్కడికి వస్తా, ఎక్కడైనా ఆపరేట్ చేస్తా. నా కార్యకర్తలు గాని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జోలికి గాని వచ్చి ఇట్లాంటి ఎదవ బెదిరింపులు గాని చేస్తే నేను రిలీజ్ కూడా చేయగలను. ఆడియో అసహ్యంగా ఉంటది. ఆ చీప్ గాడి గారి గురించి, వాడి గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడటం వేస్ట్ కాబట్టి చూపలా. కాలు ఎరగొట్టుకొని ఒక పసివాడు కాలు ఎరగొడితే ఇంట్లో పడుకున్నాడు, వాడిని కూడా ఏం చేయలేం. ఈడంటే మా కార్యకర్తలు టచ్ చేస్తాడంట. వాడు మగోడైతే టచ్ చేయమను. నిజమైన మగోడు అధికారం ఉన్నా లేకపోయినా రొమ్మించుకుని నిలబడతాడు. రేపు మేము వస్తాం, మనం వచ్చేది లేదు, సచ్చేది లేదు.